చూస్తున్నాం. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడుల తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పాకిస్తాన్ పై భారత్ కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇరు దేశాల మధ్య ఏ క్షణమైన యుద్ధం జరగవచ్చని టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ హై అలర్ట్ ఆదేశాలు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్లో సరిహద్దు ఉద్రిక్తల నేపథ్యంలో జీఎంసీ జమ్మూలో హై అలర్ట్ ప్రకటించారు. జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాల సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అత్యవసర పరిస్థితికి పూర్తి సంసిద్ధతను నిర్ధారించుకోవాలని ఆదేశించారు. అధికారిక ఉత్తర్వుల ప్రకారం మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండాలి. ఏ క్షణమైన అందుబాటులో రోగులకు సేవలు అందించే విధంగా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. స్టోర్ ఆఫీసర్, స్టోర్ కీపర్లు అవసరమైన వస్తువులు, అత్యవసర మందులు, కీలకమైన పరికరాలను తక్షణ ఉపయోగం కోసం సిద్ధంగా ఉంచాలని ప్రత్యేకంగా ఆదేశించారు. అలాగే సెలవులు కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. విధుల్లో ఉన్న సమయంలో ఆసుపత్రి ప్రాంగణంలోనే అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. అత్యవసర ప్రతిస్పందనలు సమన్వయం చేయడానికి 24x7 కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తోంది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలని, పూర్తిగా సహకరించాలని ప్రభుత్వం కోరింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడుల తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పాకిస్తాన్ పై భారత్ కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇరు దేశాల మధ్య ఏ క్షణమైన యుద్ధం జరగవచ్చని టెన్షన్ నెలకొంది. దీంట్లో భాగంగా కశ్మీర్లో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్య సిబ్బందిని కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర సందర్భాల్లో అందుబాటులో ఉండాలంటూ కూడా సూచించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అసోసియేటెడ్ ఎడిటర్ టీవీ రావు ఫోన్ ఇన్ లో అందిస్తారు. టీవీరావు, చెప్పండి. అటు చూసుకుంటే భారత్ పై దాడికి ప్రతిచర్యగా కూడా భారత్ మరోవైపు కూడా ఉగ్రవాదుల నివాసాలను కూడా కూల్చివేసే ప్రయత్నం చేస్తోంది. జమ్మూ కాశ్మీర్ లో కూడా హై అలర్ట్ ప్రకటించినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నవ్య, భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు అయితే ప్రస్తుతం నెలకొన్నాయి. ప్రధానంగా పహల్గామ్ దాడి తర్వాత భారత్ అయితే దీనిపై ప్రతీకార చర్యకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ యావత్తు కూడా ఓవైపు భారత్ను వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇటువైపు భారత్ మాత్రం ఏదైతే ద్వైపాక్షిక సంబంధాలను ఇప్పటికే బ్రేకింగ్ చేసేసుకుంది. మరి అందుకు అనుగుణంగానే ఇటు మరోవైపు నుంచి త్రివిధ దళాలన్నీ కూడా ఏదైతే ఏవైతే బేసిన్స్ ఉన్నాయో ఆ బేసిన్లన్నింటినీ కూడా ఆక్యుపై చేసేసాయి. ఇప్పటికే నేవల్, అలాగే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ కూడా ఇప్పటికే బలగాలన్నీ కూడా సరిహద్దు ప్రాంతాలకు వెళ్ళిపోయాయి. ప్రధాన స్థావరాలను ఆక్రమించేసి ఇప్పటికే మందుగుండి సామగ్రి అయితేనేమి, క్షిపణి దాడులకు అయితేనేమి, మరోవైపు ఇంకా ఎయిర్ డ్రోన్స్ అయితేనేమి అన్నిటినీ కూడా ఒకే స్థావరాలకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు స్పీడ్గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరి ఇంకోవైపు చూసుకుంటే ఏకంగా స్థావరాల వద్ద ఇటువైపు పాకిస్తాన్ కానీ ఇటువైపు భారత్ కానీ ఈ స్థావరాల వద్ద పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొంతమంది సైనికులైతే ఏకంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ కవ్వింపు చర్యల నేపథ్యంలో ఇటువైపు భారత్ కూడా వారిని ధీటుగా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటికే పూర్తి స్థాయిలో యుద్ధ వాతావరణం అయితే నెలకొంది, కానీ యుద్ధమైతే కొనసాగడం లేదు. అయితే ఆర్మీ సిబ్బందికి
వీటిని ఏదైతే సెలవులు బహిష్కరించారు, సెలవులు రద్దు చేశారు. ఈ నేపథ్యంలో వారందరూ కూడా విధుల్లో సకాలంలో అందుబాటులో ఉండాలనేటటువంటి సర్క్యులర్ కూడా జారీ అయిపోయిన నేపథ్యంలో ఇప్పుడంతా కూడా యుద్ధ వాతావరణమే ప్రస్తుతం సరిహద్దుల్లో కనిపిస్తోంది. ప్రధానంగా యుద్ధం జరుగుతుంది అని 100కి 100 పాళ్ళు ఇప్పటికీ కూడా మనం చెప్పేటువంటి పరిస్థితి లేదు. అయితే ప్రస్తుతానికైతే కనుక భారత్ సింధు జలాలను వేసిన నేపథ్యంలో ఆ దేశానికి నీటి కటకట అనేటటువంటిది మాత్రం ఇక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తోంది. ఈ నీటి సరఫరా అనేది ఆగిపోతే భారత్కు ఏదైతే 65 నుంచి 70% నీటి వనరులన్నీ కూడా పాకిస్తాన్కి సింధు నది నుంచే అనుసంధానం. గతంలో పాకిస్తాన్ కూడా భారత్తో కలిసి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సింధు నది కింద ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా తాగునీటికి ఉపయోగకరంగా ఉండేది. మొత్తం మీద చూసుకున్నట్టయితే భారత్లో ఈ సింధు నది పుట్టిన ఏదైతే మానస సరోవరం ఏరియాలో ఈ సింధు నది పుట్టినా కానీ భారత్కు దీనిలో ఉండేటటువంటి నీటి సామర్థ్యం పూర్తిగా వాడుకునేది కేవలం 30% వరకే. మరి మిగిలిందంతా కూడా పాకిస్తాన్ వాడుకునేటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో మనం చూస్తే ఇక్కడ ఏకంగా నీటిని ఆపేయటంతో పాటుగా ఈ ప్రభావం కూడా పాకిస్తాన్కి ఈ ఇన్స్టెంట్గా ఇప్పుడిప్పుడే అయ్యే పరిస్థితి కాదు. ఇదంతా ద్వైపాక్షిక పరిధిలోకి వస్తే అటువైపు ధీటుగా సిమ్లా ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంది. 1972లో ఇందిరాగాంధీ సమక్షంలో చేసుకున్నటువంటి సిమ్లా ఒప్పందం కూడా రద్దు చేసుకుంది. ఈ సిమ్లా ఒప్పందం ఏంటంటే రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పుడు థర్డ్ పర్సన్ అనేటటువంటి వారు ఎవరు ఎంటర్ కావడానికి వీల్లేదు అనేటటువంటి థర్డ్ పర్సన్ ఎంట్రన్స్కి అవకాశం కల్పించేదే సిమ్లా ఒప్పందం. అయితే ఇప్పుడు ఆ థర్డ్ పర్సన్ ఎంట్రన్స్ కూడా అవసరం లేదని ఏదైతే భారత్ అయితే ఓవైపు ఇటువైపు సింధు ఒప్పందాన్ని రద్దు చేస్తే మేము కూడా ఏదో ఒకటి చేయాలి ఇది అనే విధంగా పాకిస్తాన్ ఇప్పుడు సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది. ఈ విధంగా చూస్తే ఓవైపు ద్వైపాక్షిక సంబంధాలు బిడుచుకొడుతున్నాయి, మరోవైపు చూస్తే యుద్ధ వాతావరణం అలుముకుంది. మరి ఈ నేపథ్యంలో ఆర్మీ బలగాలన్నింటినీ కూడా అప్రమత్తం చేసిన భారత ప్రభుత్వం దీనికి సంబంధించి తొలుత త్రివిధ దళాలతో సమావేశం ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత హోంశాఖ ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ హోంశాఖ నిర్ణయం తీసుకున్న తదనంతరం ఆ నిర్ణయాలన్నింటినీ కూడా ప్రధానమంత్రికి ఫైనల్గా చేరవేసినప్పుడు ఆ ఇన్పుట్స్ని బేస్ చేసుకుని ప్రధానమంత్రి యుద్ధాన్ని అనౌన్స్ చేస్తారు. అదైతే ప్రస్తుతానికైతే భారత వైపు నుంచి ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై చాలా సీరియస్గా ఉన్నారు. సరిహద్దు ప్రాంతాలను అయితే కనుక ఎప్పటికిప్పుడు గంటల వ్యవధిలో వారిని అందరినీ కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. మరి ఆల్రెడీ ఇప్పటికే అరేబియా మహాసముద్రంలో INS ఈ మెరైన్ షిప్ కూడా ఆల్రెడీ చొరబడింది. మరి ఈ పరిస్థితులన్నింటినీ మనం చూస్తే కనుక ఏ క్షణంలోనైనా కూడా ఆకాశంలో క్షిపణి దాడులు మన కళ్ళకు కట్టేటటువంటి అవకాశం ఉంది. డ్రోన్స్ కూడా ఎగిరేటటువంటి సందర్భాలు ఉన్నాయి. బాంబు పేలుళ్ళు కానీ ఇవన్నీ కూడా సరిహద్దులో మనకి కళ్ళకు కట్టేటటువంటి వీలుంది. మరి ఇంకోవైపు మనం చూస్తే ఏకంగా ఓవైపు భారత్ ఏమో ఏదైతే ప్రతీకార దాడితో రగిలిపోతుంది. ఎందుకంటే ఏదైతే భారత మాత గుండెపై తన్నినట్టుగా ఏదైతే పహల్గామ్కి వచ్చి ఉగ్రవాదులు ఏకంగా భారత పౌరుల గుండె మీద కాలు పెట్టి మోదీకి చెప్పుకోండి అని పాయింట్ బ్లాక్లో పెట్టి కాల్చేసినటువంటి వైనం, అంతేకాకుండా మర్మావయవాలు చూసి వీరు భారతీయులా కాదా అని నిర్ధారణ చేసుకొని అందులో ముస్లింలా కాదా అని నిర్ధారణ చేసుకొని మతాలను చూపి మరి ఇక్కడ దాడి చేసినటువంటి కీచక పర్వం. ఈ పరిస్థితులన్నింటినీ చూస్తే గుండె రగిలిపోతున్నటువంటి భారత్ అయితే కనుక ఇప్పటికిప్పుడు వెనక్కి తగ్గేటువంటి ఆస్కారం అయితే లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్కు సంబంధించి భారత్ అయితే ఏకంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏ జనావాసాలపై మాత్రం కేంద్రీకరించలేదు. కేవలం ఏదైతే బేసిన్స్ ఉన్నాయో, ఏవైతే ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో, ఏవైతే టెర్రరిజం ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో వీటిపైనే కాన్సన్ట్రేట్ చేసింది. ఎక్కడ కూడా పౌర సమాజానికి ఇబ్బంది జరగకుండా ఈ చర్యలు ఎంచుకుంటుంది భారత్. అయితే పాకిస్తాన్ అలా కాకుండా పాకిస్తాన్ ఏకంగా కొన్ని కీలక పట్టణాలు నగరాలనే ఎంచుకొని పాకిస్తాన్ టార్గెట్గా చేసుకుంది. అయితే రెండు దేశాలకు సంబంధించి భారత్లో టార్గెట్లు పాకిస్తాన్ వద్ద ఉన్నాయి, పాకిస్తాన్ టార్గెట్లు భారత్ వద్ద ఉన్నాయి. అయితే సైనిక సామర్థ్యం, సైనిక శక్తి, వ్యూహ రచనలో భారత్ను మించిపోయింది ఏది లేదు. ప్రపంచంలోనే వ్యూహంలోనైనా కూడా ఏదైనా కూడా భారత్ను మించినటువంటి దేశాల వ్యూహంలో
ప్రధానంగా ఏదైతే సైనిక సామర్థ్యంలో మనకంటే అమెరికా, ఇటువైపు రష్యా, చైనా ఇవి కొంచెం ముందంజలో ఉన్నా కూడా భారత్ వరకు చూసుకుంటే కనుక ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. మరి ఇటువంటి నేపథ్యంలో భారత్ను అంత తేలిగ్గా ఢీకొనేటటువంటి ధైర్యం ఎవరు చేయరు. కానీ ప్రస్తుతం బురదలో కూరుకుపోయినటువంటి పాకిస్తాన్ ఇది నిండా మునిగిన వాడికి చలేమిటి అని అన్న చందంగా తాను యుద్ధానికి వెళ్ళకపోయినా ఇప్పటికే అడుక్కు తింటున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో భారత్ను ఎదుర్కొనేటటువంటి సామర్థ్యం ఏమాత్రం లేదు. అయినా కూడా తన ఉనికి చాటుకునేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు అయితే కొనసాగిస్తోంది. భారత్ మొత్తం అండర్ గ్రౌండ్ నుంచి కూడా చాలా పగడ్బందీగా తన యాక్షన్ ప్లాన్ను సరిహద్దు ప్రాంతాల్లో సిద్ధం చేసుకుంది నవ్య. రైట్ టీవీ రావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.